హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం అలసందలు మరియు పొటాటోస్ వేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం అలసందలు తీసుకొని ఉప్పేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అవి ఉడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొటాటోస్ తీసుకొని తోలు జూరుకోవాలి. మీకు ఎన్ని పొటాటోస్ కావాలంటే అన్ని పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఆనియన్స్ వేసి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇవి కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలబెట్టండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి ఉప్పు వేసి మూత పెట్టేసేసి కొంచెం ఉడికిన తర్వాత పసుపు కారం పొడి వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తోలు తీసి పెట్టుకున్నటివి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ పొటాటోస్ కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి. అప్పుడు లోపలదంతా బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలబెట్టుకోండి. తర్వాత ధనియాల పొడి, తగినంత చికెన్ మసాలా, కొత్తిమీర, ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న అలసందలు వేసి అడుగంటకుండా కలబెడుతూ ఉండండి. కొంచెం అవి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఉంటే మగ్గుతుంది. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోండి. తగినన్ని నీళ్లు పోసుకొని తర్వాత మళ్ళీ కలబెట్టుకోండి. మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసేయండి. అంతే. థ్యాంక్ యూ.